కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యాః కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ సమారంభాం శ్రీమదాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈరోజు సాయంకాలం గోష్ఠికి మా సోదరుడైనటువంటి ముత్తి సీతారాం గారు రావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల సీతారాం గారు రావడం అవకాశం లేకపోవడం వల్ల ఈ సాయంత్రం గోష్ఠి అనేటువంటిది మనం అయితే సీతారాం గారు అక్కడున్నా నేను ఇక్కడున్నా అంతా కూడా ఒకటే అయినటువంటిది, ఒక చోట నుంచి వచ్చేటువంటిది కాబట్టి మనం ఈ భాగవతం అనేటువంటి అంశం, భాగవత రహస్య ప్రకాశం అనేటువంటిది మాస్టర్ గారు మనకు ప్రసాదించినటువంటిది. దీనిలో కొన్ని విశేషాలు మరి కొన్ని చెప్పుకుంటాం. సో వీ విల్ కంటిన్యూ టు స్టడీ మోర్ అబౌట్ this great holy book Bhagavata, for which Master E.K. has given his explanatory commentary on this Bhagavatam. We were studying about this, the first part of this
లాస్ట్ ఈవినింగ్ మనకి భాగవతంలో భగవంతుడి యొక్క లీలలు అనేటువంటిది ప్రధానంగా మనకు చెప్పబడతాయి. భగవంతుడి యొక్క లీలలు అనేటువంటిది వాటిని గురించి మనం అవి చెప్పుకుంటూ ఉంటే, నిన్న మనం చెప్పుకున్నాం కదా నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం అవన్నీ. ఎవరు నిరంతరం భగవంతుడి యొక్క లీలలు పాడుకుంటూ ఉంటారు, ఆ లీలన్నీ చెప్పుకుంటూ ఉంటారు అంటే ఇందులోనే చెప్పారు. నిన్న మనం చెప్పుకున్న పద్యం కూడా, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు అలాంటి వాళ్ళు ఏమీ కారణం లేకుండా హరిభజన చేస్తూ ఉంటారు అని. ఆ హరి, ఆ భగవంతుడు, ఆయన యొక్క లీలలు అనేటువంటిది. అయితే భగవంతుడి యొక్క లీల అంటే ఏమిటి? ఇన్ ఆల్ ది స్క్రిప్చర్స్ and especially in Bhagavata, what we find is the glories and the play of the Lord of this universe. So the Lord of the universe is really like an eternal, he is an eternal child, and the whole of this activity of this creation is a play of this child. ఈ సృష్టి కార్యం అంతా కూడా భగవంతుడి యొక్క క్రీడ, భగవంతుడికి అది వాని లీల అనేటువంటిది. లీల అనేటువంటిది దేన్ని అంటారు? అది మాస్టర్ గారు ఇక్కడ ఇచ్చారు. లీల అంటే ఏమిటి అని. దేవుని క్రీడయే లీల అనబడును. దేవుడు కూడా ఆడుకుంటాడు. అదేంటి దేవుడు కూడా ఆడుకుంటాడా అని మనకు అనుమానం వస్తుంది. దేవుడు క్రీడ ఏమిటండి అంటే, సృష్టి అనేటువంటి పని చేయడం ఎంత కష్టం, ఎంత అంటే మనం చేసే పనులని అంత కష్టంగా చేసుకోవడం మనకు అలవాటు. కానీ భగవంతుడికి ఈ సృష్టి చేయడం అనేటువంటిది ఒక లీల, ఒక క్రీడ. అయితే మనని కూడా, మనలో, మన జీవితంలో కూడా మన కర్తవ్యాచరణ అనేటువంటిది ఇలా ఒక క్రీడగా చేసుకోమనే భగవంతుడు అంటాడు. ఆయన క్రీడామయుడు భగవంతుడు. మనని కూడా అలాగే చేయమంటాడు. అయితే మనం ఇది ఎంత సీరియస్ పని అండి, జీవితం అంటే సామాన్యమా? జీవితం అంటే ఎంత పోరాటం, ఆరాటం అని మనకు మనమే ప్రపోజ్ చేసుకుంటాం. So the whole work of the Lord of this creation is like a play of the eternal child. It is like a play. It is so simple, so easy, like a play. There is nothing serious in the play of the Lord. And He tells us also to live like Him, to play, to lead our life like a play every moment. But we propose always something difficult. That is why we feel very difficult in our lives. We make our lives difficult because we propose our life to be difficult. When the Lord says you can play, He is always playing, and He tells us also to play our life. In fact, our life is given to us to experience the happiness
to play our role in this life which is given to us. But we always think that it is not so simple to live. But it is simple. That is what the Lord shows us, explains us, proves us. To be happy is always simple, but to be simple is very difficult. That is the problem. ఆనందంగా ఉండడం అనేటువంటిది చాలా సులువే, కానీ ఆనందంగా ఉండాలి అని అది సులువుగా మనం ఉండాలి అనేటువంటిది చాలా కష్టం చేసుకుంటాం మనం. భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు స్వామి, యోగ కర్మసు కౌశలం అన్నాడు. యోగం అంటే ఏమిటి? యోగం అంటే యోగ సాధన అంటే చాలా భయంకరమైనటువంటి డిఫికల్ట్, కష్టమైనటువంటి పని అని కాదు అర్థం. కర్మసు కౌశలం. మన కర్మాచరణ అనేటువంటిది మనకి కర్మాచరణ తప్పదు. మనకి కర్మాచరణ నాకు వద్దు అనేవాడు అనుకోవడానికి వీల్లేదు. నేను ఏ కర్మ చేయను, నాకు ఏ కర్మ అక్కర్లేదు, కర్మాచరణ చేయనన్నది వీల్లేదు, మన ఇష్టం కాదు. కానీ ఆ కర్మాచరణం అనేటువంటిది ఉందే, ఆ కర్మసు కౌశలం. కౌశలం అంటే అర్థం ఏమిటండి? అబ్బా వాడికి ఎంత కౌశలం ఉందో అండి. కౌశలం అంటే కుశ అంటే దర్భ. ఆ దర్భని జాగ్రత్తగా తెంపి తీసుకురావాలి. మనకి ఇప్పుడు దర్భ అంటే చాలామందికి తెలిసే అవకాశం లేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్లో. కానీ ఒక ఆశ్రమానికి గురువు దగ్గరికి ఉన్నటువంటి శిష్యులు పిలిచేవారై, మీరు దర్భలు పట్టరంటారా అని పూజకి అంటారు. వీడు ఆ దర్భను తెంపడంలో చేయి కోసుకుంటాడా, చేయి కోసుకోకుండా తెస్తాడా అనేటువంటిది వాడి టెస్ట్ అన్నమాట. అది ముందు మొదట్లో కోసుకుంటాడు, చేయి దిగిపోతూ ఉంటుంది దర్భ కోస్తుంటే. కానీ చెయ్యి కోసుకోకుండా దర్భను తెంపి తేవడం అనేటువంటిది క్రమంగా అలవాటు పడాలి. మరి కౌశలం. కుశాన్ లాతీతి కుశల వాడు ఆ దర్భను జాగ్రత్తగా తెంపి పట్టుకొస్తాడు. అలాగే మనం చేసేటువంటి పనిని కూడా మన ద్వారా జరుగుతుంది. మనం భగవంతుడి యొక్క లీలను యందు మన మనస్సును పెట్టినట్టయితే మన జీవితం కూడా అలాగే ఉంటుంది అనేటువంటిది భాగవతం మనకు అందుకే ఇవ్వబడింది. వై వీ హ్యావ్ భాగవత గివెన్ టు అస్. వాట్ ఈస్ దట్ వీ ఫైండ్ ఇన్ భాగవత? వాట్ ఈస్ డెపిక్టెడ్ దేర్? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది సింగింగ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ది లార్డ్, బట్ ఆల్సో how can you get into the divine experience? How can you arrive at the happy experience in our life? How can you live your life? By entering into Bhagavata, we can realize that the life is livable. It is not to live away life, but to live life. That is what Master E.K. always says. You have to live the life. It is for that Lord has given us every life, not to live away life. Every moment you can experience the sweetness. Every moment you can live like a play. So, what you find in Bhagavata is a depiction about the play of the Lord. Leela అనేటువంటిది. అందుకే మాస్టర్ గారు లీల అంటే ఏమిటనేటువంటిది ఎంత చక్కగా చెప్పారు చూడండి మాస్టర్ గారు. దేవుని క్రీడయే లీల అనబడును అన్నారు. మనకి మాస్టర్ గారు ఇవన్నీ పదాలన్నింటినీ చాలా సింప్లిఫై చేసి మనకు అర్థమయ్యేట్టు చెప్పారు. అందుకనే అది రహస్య ప్రకాశం అయింది మనకి. ఎందుకంటే ఆయనే ఆ కృష్ణతత్వమే ఆయన కాబట్టి ఆయనే చెప్పగలరు అది. అయితే ఈ లీల అనేటువంటిది అలా జరగడమే కానీ ఇది ఇట్లాగే జరుగుతుంది అనడానికి, ఇట్లాగే జరుగుతుందంటే లీల అవుతుంది. అది ఎట్లా జరుగుతుందో అనేటువంటిది మనం ఏం చెప్పలేము.
అది భగవంతుడు లీలంటే ఇది ఎప్పుడు ఇట్లాగే జరగాలి అనేటువంటి దానికేమి, భగవంతుడి లీలకి ఇట్లాగే జరగాలి మనం ఎట్లా చెప్తాం? అసలు ఆయనే దాన్ని ఊహించడు. మనకు మంద్రా స్క్రిప్చర్లో చెప్తారు, ఐ డోంట్ ఇంటెండ్, ఆయనే ఇలా చేయాలన్నటువంటిది ఆయనకి ఇంటెన్షన్ జరుగుతుంది, ఆయన నుంచి వస్తుంది అంతే. ది హోల్ క్రియేషన్ కమ్స్ అవుట్ స్పాంటేనియస్లీ from the Lord, from the mind of the Lord. He never, that is what he says, I never intend, but it comes like that. So, because it is the play of the Lord, we cannot say the pattern of the play should be like this. No, you cannot describe it, you cannot fix it like that. జరిగినప్పుడు గమనింపబడినదే కానీ దాని విధానము కానీ ఒక విధానం ప్రకారం అది జరగదు. భగవంతుడి యొక్క క్రీడ లీలన్నారు కదా, అదే సృష్టి అంతా అని. అది జరిగినప్పుడు ఇలా జరిగిందనేటువంటి విధానం మనకు తెలుసుకోవడమే కానీ ఇది ఈ విధానం ప్రకారమే జరగాలనేటువంటిది అట్లా ఉండదు, మనకు అంతు పట్టదు భగవంతుడి లీల అనేటువంటిది. అందుకనే వీ కెనాట్ ఎస్టిమేట్, we cannot predict also about the play of the Lord, how is its pattern. బాలకుడు ఇట్లా ఆడుకొనవలనని వ్రాసిపెట్టుట ఏ శాస్త్రమునకు సాధ్యము కాదు. అది మాస్టర్ గారు అంటుంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారంటే అప్పుడు తెలుస్తుంది మనకి. చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, వాడు ఆడుకుంటుంటే మనం చూసి ఇది ఏ శాస్త్రం ప్రకారం ఆడుకుంటున్నాడు అంటే పిల్లవాడిని పిలిచి, వరే నువ్వు ఏ శాస్త్రం ప్రకారం ఆడుకుంటాడు కానీ ఏ శాస్త్రం ప్రకారం వీడు మావు అని వాడు పట్టించుకోవడం మంది. అసలు పిల్లవాడిని పిలిచేవారే నువ్వు ఎందుకు ఆడుకుంటున్నావు అంటే ఏమిటి ప్రశ్న అనుకుంటే వాడు హాయిగా ఆడుకుంటుంటాడు, వాడు హాయిగా ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. వాడు చేస్తుంటే మనం పెద్దవాళ్ళం వాడిని పిలిచి, వరే ఎందుకు ఆడుకుంటున్నావు ఇదేం ప్రశ్న, ఇది ఏ శాస్త్రం ప్రకారం నువ్వు ఆడుకుంటున్నావు? భగవంతుడి యొక్క క్రీడ చిన్నపిల్లల యొక్క ఆట లాంటిదే. అందుకని ఇది ఏ శాస్త్రం ప్రకారం నువ్వు నీ శాస్త్రంలో ఇరికించుకోవడానికి వీల్లేదు. ది ప్లే ఆఫ్ ది లార్డ్ కెనాట్ బి టైడ్ టైట్లీ ఇంటు ది ఫ్రేమ్ ఆఫ్ our sciences and our knowledge is beyond this. దీనిని గూర్చి చేయబడిన సిద్ధాంతములన్నీ జీవుల ఊహలు. భగవంతుడి యొక్క క్రీడను, భగవంతుడి యొక్క లీలను గురించి బోడని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ సిద్ధాంత ప్రకారం భగవంతుడు సృష్టించాడు అని, ఆయన ఏ సిద్ధాంత ప్రకారం సృష్టించడు. ఆయన సృష్టి చేస్తుంటే సిద్ధాంతాలు మనం చేసుకుంటూ ఉంటాం. సిద్ధాంత రాద్ధాంతాలన్నీ మనం చేసుకుంటాం, ఆయన సిద్ధాంతాలు ఏం చేయడు. సిద్ధాంతాలు మతాలు ఇవన్నీ భగవంతుడు పెట్టినవి కావు, చూసారా? అందుకని ఇవన్నీ మానవుడు ఇది చేసుకునేటువంటివి, మన ఊహలు. అయితే ఈ సిద్ధాంతాలన్నీ కూడా అబద్ధాలు అంటే అది కాదు. ఇవన్నీ మేస్టర్ మళ్ళీ ఏం చెప్పారంటే, ఈ సిద్ధాంతాలన్నీ కూడా జీవుని ఊహలు, దేవుని క్రీడలో భాగములు అన్నారు. అక్కడ మేస్టర్ కలిపింది. లేకపోతే అద్వైత సిద్ధాంతం, నిశ్చితాద్వైత, ఇవన్నీ బోళ సిద్ధాంతాలు ఉన్నాయి కదా. ఏ సిద్ధాంతం ప్రకారం ఉంది ఇవన్నీ భగవంతుడి క్రీడలో భాగాలే. కానీ భగవంతుడి క్రీడ మాత్రం వీటికి నిబద్ధంగా ఉండాలన్నమాటని లేదు. అక్కడ మనం భగవంతుడు ఎవరినో రక్షించాడు, ఏ రూల్ ప్రకారం రక్షించాడు? నీ రూల్ ఏమిటిది? ఆయన ఎవరినో అనుగ్రహించాడు, భగవంతుడు రక్షించాడు, అనుగ్రహించాడు. వాడిని ఎలా అనుగ్రహించాడు? ఏ ధర్మశాస్త్రం ప్రకారం, ఏ రూల్ ప్రకారం అనుగ్రహించాడు అన్నానికి ఏం లేదు. భగవంతుడు ఆయన అనుగ్రహించాలని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన తర్వాత ఇలా అనుగ్రహించాడు మనం తెలుసుకోవాల్సిందే, కానీ దానికి మనం రూల్స్ పెట్టడానికి లేదు. సో వీ కెనాట్ ట్రై టు ఫిట్ ది యాక్షన్ ఆఫ్ ది లార్డ్, ది ప్లే ఆఫ్ ది లార్డ్ ఇంటూ అవర్
concepts and our comprehensions. దేవుడు తన క్రీడలో లోకములను పుట్టించుట, రక్షించుట, లయం చేయుట నడుపుచుండును. భగవంతుడు ఏం చేస్తాడు? సృష్టిస్తాడు, కాసేపు నిలుపుతాడు, మళ్ళీ లయం చేస్తాడు, అంతే కదా. సో how can we understand the play of the Lord of the creation? He creates the beings, he creates the worlds, and he sustains them, and afterwards once again he dissolves them. So this is his play. So the whole thing put together is the play of the Lord. That is how we have to understand. ఈ నడుపుతూ ఉంటాడు, కానీ అయినా కూడా దానికి బద్ధుడు కాదు. ది లార్డ్ ఈజ్ నెవర్ కండిషన్డ్ ఆర్ బౌండ్ టు ఆల్ దిస్ యాక్టివిటీ. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. He conducts this activity, he conducts this play of the creation, but he is not conditioned by this. But what we experience in our daily life is, we do our work, but we get conditioned by our work. That is the bondage. We get conditioned into this. But the Lord is never conditioned by this work.